హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈ వీడియో వచ్చేసి ఛానల్లో 5th వీడియో. ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే కొన్ని చార్ట్ మోడల్స్ ఉంటాయి కదా, వాటిని ఫ్రీగా ఎలా వాడుకోవచ్చు అని చెప్పేసి చెప్పబోతున్నాను. ఒకసారి చూపిస్తున్నా అండి. ఏం టైప్ చేస్తానంటే ఏజెంట్ కోసం ఇక్కడ మీరు చూడొచ్చు, చార్ట్ మోడల్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ మనకి చాలా చార్ట్ మోడల్స్ ఉన్నాయి, కాకపోతే ఏంటంటే అన్ని పెయిడ్ మోడల్స్. సో ఇంట్లో మనం కొన్ని మోడల్స్ని ఫ్రీగా వాడుకోవచ్చు అనమాట. వాటిని ఎలా ఫ్రీగా వాడాలనేది నేను చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నా డాకర్ని చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి నా సెల్ఫ్ హోస్ట్ అకౌంట్ అనమాట. సెల్ఫ్ హోస్ట్ అకౌంట్ డాకర్ని ఉపయోగించి ఎక్కించిన వాళ్ళకి ఏంటంటే ఓలామా మోడల్ని ఫ్రీగా ఇస్తారు. సో నేనైతే అది నా ఫైల్స్ నుంచి అరెస్ట్ చేస్తాను, అంటే అది కొంచెం ల్యాగ్ అవుతుంది సిస్టమ్, అందుకని చెప్పేసి అది డిలీట్ చేసేసాను. సో దానికి బదులు నేను ఏ సొల్యూషన్తో వచ్చినా అది నేను చెప్పబోతున్నాను ఇప్పుడు. సో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దాని సొల్యూషన్ వచ్చేసి ఓపెన్ రూటర్ గైస్. ఇక్కడ మీరు కిందకి వెళ్తే అక్కడ కనిపిస్తుంది కదా ఓపెన్ రూటర్ చార్ట్ మోడల్ అని, దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఇందులో ఏంటంటే చాలా చార్ట్ మోడల్స్ అనేవి ఉంటాయి, మనకు నచ్చింది మనం వాడుకోవచ్చు. కానీ ఫ్రీగా వాడుతున్నాం కాబట్టి కొన్ని మాత్రమే మనం వాడచ్చు. సో అందులో చూద్దాం. అందులో మెయిన్ది ఏంటంటే GPT-4o మినీ అనమాట. నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరేది ఏదో సెలెక్ట్ చేసేసాను అనుకోండి. సో ఏంటంటే ఇప్పుడు హాయ్ అని చెప్దాం, అది ఏం రిప్లై ఇస్తుందో చూద్దాం. ఎర్రర్ వస్తుంది ఎందుకంటే మనకి చార్ట్ మోడల్కి యాక్సెస్ లేదు. చూసారు కదా ఎర్రర్ వచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ మీరు పేమెంట్ రిక్వైర్డ్ పర్హాప్స్ చెక్ యువర్ పారామీటర్ డీటెయిల్స్ ఉంది కదా, అంటే పేమెంట్ అనేది ఉండాలి. సో మన దగ్గర పేమెంట్ లేదు. సో ఫ్రీ ఎలా వాడదాం అనేది చూద్దాం. సో ఇందులోకి అయితే నేను అకౌంట్ మార్చబోతున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు వర్కింగ్ 2 అని ఉంది కదా, అది నా థర్డ్ అకౌంట్ అనమాట. సో ఇందులో నేను 4o మినీ పెట్టబోతున్నాను. 4o మినీ పెట్టాం కదా, ఇప్పుడు హాయ్ అని చెప్దాం. నేను దీన్నే తిరిగి పంపిస్తున్నాను. హాయ్ అని చెప్దాం. చూసారు కదా, హలో హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని వచ్చింది, స్టూడెంట్స్ వచ్చింది. సో అది చూద్దాం ఇప్పుడు మనం ఫ్రీగా ఎలా వాడదాం అనేసి. నేను న్యూ ట్యాబ్ ఓపెన్ చేస్తున్నాను. ఇందులోకి వెళ్ళాక మనం ఓపెన్ రూటర్ అని సెర్చ్ చేయాలి. ఓపెన్ రూటర్ అని సెర్చ్ చేసాను కదా, ఫస్ట్ లింక్ వచ్చింది కదా, అందులోకి వెళ్దాం. సో ఇక్కడ ఇలా ఇచ్చాడు కదా, లోడ్ అవుతుంది, ఆగండి ఫ్రెండ్స్. ఇక్కడ సైన్ ఇన్ చేద్దాం. నేను కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నాను. సో మీకు కూడా చూపిస్తున్నాను. సైన్ అప్ చేస్తే ఇక్కడ పైన మన గూగుల్ ఉంది కదా, గూగుల్లోకి వెళ్తాం. జస్ట్ నార్మల్ సైన్ అప్ అనమాట. లోడ్ అవుతుంది. సో ఇక్కడైతే నన్ను మెయిల్ అడిగింది. సో మెయిల్ ఇవ్వబోతున్నాను ఇక్కడ. 1power125@gmail.com. పాస్వర్డ్ కానీ ఎంటర్ చేయబోతున్నాను. సో సక్సెస్ఫుల్గా అయితే సైన్ అప్ అయిపోయింది. ఈ మనం అగ్రీ చేసి కంటిన్యూలోకి వెళ్దాం. సో ఇక్కడ మీరు పైన చూసినట్టయితే ఇక్కడ మోడల్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడ దాని మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు మనకి కొన్ని చాలా మోడల్స్ ఇచ్చారు. సో మనం పెయిడ్ ప్లాన్కి వెళ్తే మనం ఇవన్నీ వాడుకోవచ్చు, కానీ మనం ఫ్రీగా ఎలా వాడాలో చూద్దాం. సో పక్కకు వస్తే మీరు ఇక్కడ కొన్ని ఫిల్టర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు ఇన్పుట్ మోడాలిటీస్, అవుట్పుట్ మోడాలిటీస్, ఇంకా కాంటాక్ట్స్ లెంత్ అని ఏవో చాలా ఉన్నాయి కదా. మనం ఏం చేయాలంటే కిందకు వస్తే ఇక్కడ మీకు ప్రాంప్ట్ ప్రైజింగ్ అని ఉంది కదా, దాన్ని ఏంటంటే 0కి పెట్టుకోవాలి. 0కి పెట్టుకుంటే మనకి ఇక్కడ ఫ్రీ అన్నీ వచ్చేస్తాయి అనమాట. లేదంటే మీరు ఇక్కడ ఫ్రీ అని సెర్చ్ చేసినా వస్తాయి. సో ఇక్కడ నేను 0కి పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఫ్రీగా ఉన్నవన్నీ వచ్చేసాయి. ఇప్పుడు మీరు ఫ్రీ అని చూస్తున్నారు కదా ఇక్కడ బ్రాకెట్లో, ఇవన్నీ ఏంటంటే మనం ఫ్రీగా వాడుకోవచ్చు అనమాట. దానికోసం ఏంటంటే మనం ఓపెన్ రూటర్ని వచ్చేసి మనకి NITతో కనెక్ట్ చేయాలి. దానికోసం మనకి API కీ కావాలి. సో దాంట్లోకి వెళ్ళి చూద్దాం, API కీ తీసుకుందాం. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ కీస్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ దాని మీద క్లిక్ చేద్దాం. సో క్రియేట్ API కీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇందులో ఏంటంటే ఇన్ఫినైట్ అని ఇస్తున్నాను. ఇన్ఫినైట్ సాయి ఇచ్చాను కదా. క్రెడిట్ లిమిట్ అవి ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. క్రియేట్ పై క్లిక్ చేయండి.
సో మీరు ఇక్కడ చూడొచ్చు నాకు ఏపీఐ కీ అనేది వచ్చింది. దీన్ని నేను కాపీ చేసుకున్నాను. దీన్ని అయితే నేను ఇంటూ కొట్టేస్తున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ మోడల్స్ ఉన్నాయి కదా, మనకైతే ఇక్కడ ఏపీ కీ వచ్చేసింది కదా, మనం ఏంటంటే దీన్ని వాడుకోవచ్చు అనమాట. అన్లిమిటెడ్ అని చూసారు కదా, ఇక్కడ లిమిట్లో అన్లిమిటెడ్ అని చెప్పేసి ఇచ్చారు. ఇంకా యూసేజ్ కూడా $0 యూజ్డ్ అని ఇచ్చారు. మనం దీనికి చార్ట్లు కూడా చూడొచ్చు. ఫస్ట్ మనం ఎన్ఐటన్తో కనెక్ట్ చేసుకుందాం. సో ఎన్ఐటన్తో కనెక్ట్ చేయడం ఏంటంటే ముందు మనం ఇందులోకి వెళ్దాం. న్యూ క్రెడెన్షియల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు ఏపీఐ కీ అని ఇచ్చింది కదా, నేను దాన్ని క్లియర్ చేస్తున్నాను. నా దగ్గర కాపీ చేసిన ఏపీఐ కీ ఇస్తున్నాను, కంట్రోల్వి. మీరు చూడొచ్చు ఇక్కడ ఏపీఐ కీ ఇచ్చాను. నేను దీనికి పేరు ఏం పెడుతున్నానంటే ఇన్ఫినిట్ సాయి అని పెట్టబోతున్నాను. నేను సేవ్ చేసేస్తున్నాను. ఇది పాస్వర్డ్ కోసం సేవ్ చేసుకోవడం, ఇంకా నార్మల్ సేవ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు ఇన్ఫినిట్ సాయి అని వచ్చింది కదా. ఒకసారి మనం 4.1 మినీ ఉంది కదా, దాన్ని వాడి చూద్దాం. అది ఎర్రర్ ఇస్తుంది, ఎందుకంటే లేటెస్ట్ కదా, మనకి పెయిడ్ కిందకు వస్తుంది అది. సో ఇప్పుడు నేను ఇక్కడ హాయ్ అని ఇవ్వబోతున్నాను. హాయ్ ఇచ్చాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు అది ఎర్రర్ ఇస్తుంది, ఎందుకంటే మనకి పెయిడ్ వెర్షన్లోకి వస్తుంది అది, ఎందుకంటే లేటెస్ట్గా ఇది రిలీజ్ అయింది కాబట్టి. సో మనకి ఇక్కడ ఏంటంటే ఫ్రీగా వచ్చిన మోడల్స్ ఏంటో చూద్దాం ఒకసారి. ఇక్కడ దీన్ని నేను కిందకి వెళ్తే ప్రాంప్ట్ ప్రైజింగ్ 0 చేస్తున్నాను. సో ఫస్ట్ ఏంటంటే జెమినీ 2.5 ఫ్లాష్ ఇమేజ్ ప్రీమియం సంథింగ్ ఇచ్చారు కదా, ఇవన్నీ మనం ఫ్రీగా వాడుకోవచ్చు అనమాట. సో ఇందులో ఒక దాన్ని నేను చూపించబోతున్నాను. ఇది నేను కాపీ చేసుకుంటున్నాను, ఎందుకంటే దీన్ని వాడాలనుకుంటున్నాను. ఒకసారి ఫ్రెండ్స్, ఇది కాపీ చేసుకున్నాను కదా. సో నేను ఓపెన్ రూటర్లోకి వెళ్ళాను. ఇక్కడ చాలా మోడల్స్ మనకు కనిపిస్తాయి, మీరు చూడొచ్చు చాలా మోడల్స్ ఉన్నాయి. ఇందులో నేను ఇది పేస్ట్ చేస్తున్నాను, కాపీ చేసుకున్నది. నో మ్యాచింగ్ అని ఇస్తుంది ఫ్రెండ్స్, అంటే ఇది లేదు, అంటే కొన్ని ఇస్తుంది అనమాట. సో చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటంటే అంటే మనం అంటే చాలా వరకు వాడేది ఏంటంటే 4O మినీ, దాన్నే మనం అంటే సెలెక్ట్ చేసుకుంటాం, ఎందుకంటే మిగిలిన మోడల్స్తో పోల్చుకుంటే చాలా వరకు ఎఫెక్టివ్ అనమాట. సో ఇది పెట్టేస్తాం కదా. ఇప్పుడు మళ్ళీ హాయ్ అని ఇద్దాం. చూడొచ్చు ఇది రన్ అవుతుంది, సక్సెస్ఫుల్గా రన్ అయింది, హాయ్ అని ఇచ్చింది. సో దీనివల్ల ఏంటంటే మీకు చెప్పాను కదా, నేను డాకర్లోకి వెళ్తే నేను నా ఒలామా అనే చార్ట్ మోడల్ డిలీట్ చేసేస్తానని. దానివల్ల ఒక డిసడ్వాంటేజ్ ఉంది ఫ్రెండ్స్, అదేంటో చూపిస్తాను ఇప్పుడు. మీరు ఇక్కడ టూల్స్లోకి వెళ్తారు కదా, ఇది కిందకి పెట్టద్దాం. మీరు ఇక్కడ టూల్స్లోకి వెళ్తే పక్కన మీరు పైన్ కోన్ అని సెర్చ్ చేయండి. పైన్ కోన్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ వచ్చింది కదా పైన్ కోన్ వెక్టర్ స్టోర్, అంటే ఇది ఒక వెక్టర్ స్టోర్ అనమాట. అంటే ఇందులో మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట మన ఫైల్స్ని, అవి వెక్టర్ ఫామ్లో స్టోర్ చేస్తుంది. సో ఇందులోకి వెళ్ళాక ఏంటంటే మనకి ఇక్కడ ఇది క్రెడెన్షియల్స్ అన్ని పక్కన పెట్టేద్దాం, కిందకి తెచ్చుకుందాం. సో మీరు ఇక్కడ ఏంటంటే ఎంబెడ్డింగ్ అని ఉంది కదా, ఎంబెడ్డింగ్లో ఏంటంటే ఇవన్నీ పెయిడ్ అనమాట. ఎవరైతే డాకర్లో ఒలామాని డౌన్లోడ్ చేసుకుంటారో వాళ్ళు ఇది వాడుకోవచ్చు అనమాట. ఎంబెడ్డింగ్ ఒలామా అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తాం. అది ఫ్రీగా వాడుకోవచ్చు. డాకర్లో ఒకవేళ డౌన్లోడ్ చేస్తుంటే, డౌన్లోడ్ చేసి లేదు కాబట్టి మనం వాడలేమన్నమాట. సో అదే వచ్చేసి డిసడ్వాంటేజ్ ఫ్రెండ్స్. సో ఇలా మీరు ఈ చార్ట్ మోడల్స్ని ఫ్రీగా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.